చాలా మంది స్థానికులు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. అన్న ఏం పేరు? మీ పేరు? సామ్రెడ్డి. సామిరెడ్డి. లోకలే. ఏం జరిగింది అన్న సెట్లో? క్లౌడ్ బరస్ట్ జరిగింది. ఓకే. అక్కడ ఫుల్ వాటర్ నిండి అక్కడ తిమ్మకపల్లి చెరువు ఫుల్ వాటర్ నిండేసి వాళ్ళు కట్ట తూములు ఇప్పడం జరిగింది. ఇప్పడం జరిగేసరికి ఏకదం కామారెడ్డి చెరువు నిండి ఇట్లా జరిగింది అంత కాలనీలో. ఓకే. మొత్తం కార్లన్నీ కొట్టుకుపోయినాయి. ఇక్కడ కాదు, ఇంకో 4-5 కార్లు ఇంకా లోపలికి వెళ్ళిపోయినాయి. అవి ఎక్కడ పోయినాయో తెలియదు. అక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ డబ్బా ఉందా అట్లాంటిది ఇంకోటి ఎక్స్ట్రా ఉండే, అది ఎక్కడ పోయిందో తెలియదు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్ అనేది ఎప్పుడు కూడా మాకు రోడ్ మీకు ఎప్పుడు కనవలేదు. అట్లాంటిది మొత్తం కొట్టుకుపోయింది. సో ఆస్తి నష్టం పెద్దగా భారీగా జరిగినట్టు. చాలా ఆస్తి నష్టం. ఎప్పుడైనా చూసారా ఇలాంటి? లేదు. మా తాతయ్య వాళ్ళు 70 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళే చూడలేరట 70-80 సంవత్సరాల నుంచి ఇట్లాంటి ఎప్పుడు. సో ఆస్తి నష్టం 100 కోట్లు అంటున్నారు, నిజంగా జరిగి ఉంటుంది కంపల్సరీ. ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, వాటర్ కావచ్చు, నీకు ఈ ఇట్లాంటి ఆస్తులు గానీ ఇప్పుడు 100 కోట్లు కాదు, అక్కడ ఒక్కొక్క బిల్డింగ్ ₹1 అది ఉంటది. బిల్డింగ్ వాళ్ళు ఏం లాభం, కట్టుకున్నారు అయిపోయింది. వాళ్ళకి చాలా నష్టం జరిగేది. ఓకే. సో ప్రాణ నష్టం ఏమైనా జరిగిందండి? ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. ఒకటి రాజంపేటలో జరిగింది, గోడగూలి ఒకతను చనిపోయారు. ఓకే. సో కామారెడ్డిలో ఫస్ట్ టైం ఇలా రావడం. ఓకే. సో నిజంగానే మరి ఇప్పుడు చూసుకుంటే మీరు ఎవరైనా అధికారులు స్పందించారా? ఎవరికైనా సహాయం? వారికి అధికారులు అందరు ఉంటున్నారు, నడుస్తూనే ఉంది, రెస్క్యూ టీం నడుస్తా ఉంది, NDRF అని వాళ్ళు ఉన్నారు.